మీరు చూస్తున్నది సినిమా కాదు, ఒక భయంకరమైన నిజం. దురంధర్ సినిమాలో రణ్వీర్ సింగ్ శత్రువుల దేశంలోకి వెళ్ళి వాళ్ళ అడ్డను లేపేయడం చూసి మనం షాక్ అయ్యాం. కానీ నిజ జీవితంలో మన దేశం కోసం తమ పేరును, తమ మతాన్ని, ఆఖరికి తమ కుటుంబాన్ని కూడా వదిలేసి శత్రువుల ఇంట్లోనే జీవించిన రియల్ దురంధర్లు ఉన్నారని మీకు తెలుసా? మన దేశాన్ని కాపాడడానికి తమ గుర్తింపును, తమ కుటుంబాన్ని, అంతకంటే ఎక్కువగా తమ పేరును కూడా త్యాగం చేసిన రియల్ లైఫ్ దురంధరులు ఎవరు? ఈరోజు ఈ వీడియోలో సినిమా కంటే 1000 రెట్లు థ్రిల్లింగ్ ఇచ్చే 3 రియల్ ఇండియన్ స్పైస్ గురించి తెలుసుకుందాం. మన లిస్టులో మొదటి వ్యక్తి ది బ్లాక్ టైగర్. 1952లో రాజస్థాన్లో పుట్టిన రవీంద్ర కౌశిక్ ఒక థియేటర్ ఆర్టిస్ట్. ఆయనలోని ఆ నటన ప్రతిభే ఆయన్ని రా దగ్గరకు చేరేలా చేసింది. 23 ఏళ్ల వయసులోనే రా ఆయన్ను రిక్రూట్ చేసుకుంది. ఢిల్లీలో 2 ఏళ్ల కఠిన శిక్ష పొంది ఉర్దూ నేర్చుకున్నారు, ఖురాన్ చదివారు, పాకిస్తాన్ జాగ్రఫీ మొత్తం మౌఖికంగా నేర్చుకున్నారు. 1975లో నబీ అహ్మద్ షకీర్ అనే పేరుతో పాకిస్తాన్ బార్డర్ దాటి వెళ్లారు. అక్కడలా కాలేజ్లో జాయిన్ అయ్యి ఎవరికీ అనుమానం రాకుండా పాకిస్తాన్ ఆర్మీలో చేరారు. మీరు నమ్మలేరు గాని ఆయన పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ ర్యాంక్ వరకు వెళ్లారు. అక్కడ ఒక పాకిస్తానీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఎన్నో కీలక రహస్యాలు ఇండియాకు పంపారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయనకు బ్లాక్ టైగర్ అనే బిరుదు కూడా ఇచ్చింది. దురదృష్టవశాత్తు 1983లో రా పంపిన మరో స్పై చేసిన చిన్న పొరపాటు వల్ల రవీంద్ర కౌశిక్ దొరికిపోయారు. 16 ఏళ్లు పాకిస్తాన్ జైల్లోని చిత్రహింసలు అనుభవించి 2001లో అక్కడే మరణించారు. ఆయన రాసిన చివరి ఉత్తరంలో ఇండియా నన్ను మర్చిపోయిందా అని అడిగిన మాట వింటే గుండె తరుక్కుపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక లివింగ్ లెజెండ్ గురించి. ప్రస్తుతం మన దేశ భద్రత సలహాదారు అయిన అజిత్ దోహల్ గారు గతంలో ఒక స్పై ఏజెంట్. ఆయన పాకిస్తాన్లో 7 ఏళ్ల పాటు ముస్లింలా జీవించారు. ఒకసారి ఒక దర్గా దగ్గర కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి ఆయన చెవులకు ఉన్న గుర్తులు చూసి అనుమానించారు. దోహల్ గారు కంగారు పడకుండా సర్జరీ చేయించుకుని ఆ గుర్తులు పోయేలా చేసుకున్నారు. 1988లో గోల్డెన్ టెంపుల్లోకి ఉగ్రవాదులు వెళ్ళినప్పుడు దోహల్ గారు ఒక రిక్షా తొక్కే వ్యక్తి వేషంలో లోపలికి వెళ్లారు. తను ISA ఏజెంట్ అని నమ్మించి ఉగ్రవాదుల దగ్గర ఉన్న సమాచారాన్ని బయటకు తెచ్చారు. దురంధర్ సినిమాలో ఆర్ మాధవన్ పోషించిన స్ట్రాటజిక్ రోల్ అచ్చం అజిత్ దోహల్ గారి రియల్ లైఫ్ ఆపరేషన్ నుండి ఇన్స్పైర్ అయ్యారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి పేరు మేజర్ మోహిత్ శర్మ. 2004లో కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి ఆయన ఇఫ్తికార్ భట్గా పేరు మార్చుకొని గడ్డం పెంచి హిజ్బుల్ ముజాహిదీన్ అనే గ్రూప్లో కలిశారు. ఉగ్రవాదులతో కలిసి టీ తాగుతూ వాళ్ళతో కలిసి ప్లానింగ్ చేస్తూ ఒక్క క్షణంలో వాళ్ళ ప్లాన్ మొత్తాన్ని రివర్స్ చేసి తన టీముతో కలిసి ఉగ్రవాదుల అడ్డాను లేపేశారు. 2009లో కుప్వారా ఆపరేషన్లో వీరమరణం పొందారు. అశోక చక్ర పొందిన ఈ వీరుడు మారువేషంలో శత్రువుల గుండెలోకి వెళ్లడం అంటే ఏంటో నిరూపించాడు. మన ఇండియా కోసం కష్టపడుతున్న ఇలాంటి ఇండియన్ స్పైస్ కు ఎలాంటి మెడల్స్ రావు, వాళ్ళ పేర్లు కూడా బయటికి రావు. వాళ్ళు చనిపోతే వాళ్ళ మృతదేహం కూడా మన దేశానికి రాదు. దురంధర్ లాంటి సినిమాలు చూసినప్పుడు మనకి చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. కానీ ఆ థ్రిల్లింగ్ వెనక ఉన్న ఈ రియల్ హీరోలు పడ్డ కష్టం సామాన్యమైనది కాదు. ఇండియా ఇప్పుడు ఇంత సేఫ్ గా ఉందంటే అది బోర్డర్లో ఉన్న సోల్జర్స్ వల్ల మాత్రమే కాదు, శత్రువుల గూటిలోకి వెళ్లి రహస్యాలను దొంగలించిన ఇలాంటి సైలెంట్ వారియర్స్ వల్ల కూడా అని నేను అంటున్నాను. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.